మొదటిసారిగా ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాను చేస్తున్నాడు. మహేష్ బాబు కెరియర్లో వస్తున్న 29వ సినిమా ఇది. అయితే రాజమౌళి స్కూల్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. కొన్ని సందర్భాలలో మొబైల్ ఫోన్స్ కూడా షూటింగ్ లోకి అనుమతించరు. అనుకున్నది అనుకున్నట్లు వచ్చేంత వరకు ఆ హీరోలను నటింపజేస్తూనే ఉంటారు. రాజమౌళి ఒక సీన్ ను అద్భుతంగా చెక్కుతాడు కాబట్టే రాజీవ్ కనకాల రాజమౌళికి జక్కన్న అనే పేరును పెట్టారు. ఇప్పటికీ చాలా మంది రాజమౌళిని జక్కన్న అని పిలుస్తారు. అయితే మహేష్ బాబుతో సినిమా చేస్తున్న తరుణంలో మహేష్ బాబు పాస్పోర్ట్ తీసుకొని సింహాన్ని బోన్లో బంధించినట్లు ఒక వీడియో రిలీజ్ చేశాడు ఎస్ఎస్ రాజమౌళి. ఈ వీడియో అప్పట్లో వైరల్ గా మారింది. మరోసారి ఈ వీడియో ప్రస్తావనలోకి వచ్చింది. మహేష్ బాబు తన పాస్పోర్ట్ ని తిరిగి తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతుంది. అప్పటి రాజమౌళి వీడియోని ఇప్పుడు మహేష్ బాబు వీడియోని కలిపి వైరల్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు అయితే ప్రత్యేకించి పాస్పోర్ట్ ను చూపిస్తున్నాడు. ఈ వీడియోని చూస్తున్న కొంతమంది పోకిరి సినిమాలోని ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను అనే డైలాగ్ ను కామెంట్ రూపంలో పెడుతున్నారు. మరికొంతమంది బోను నుంచి సింహం విడుదలైంది, జక్కనకే మస్కా కొట్టిన బాబు అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఏది ఏమైనా ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలున్నాయి. తెలుగు సినిమా స్థాయిని మరింత రేంజ్ కు తీసుకెళ్లే సినిమా అవుతుందని చాలా మందికి నమ్మకం పెట్టుకున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.